అన్న మీరు దళితుడేగా? నేను మనిషిని బాను, మనిషివి, నేను మనిషిని. తర్వాత అంటే ఈ ప్రజాస్వామ్యం మిమ్మల్ని దళితుడుగా నన్ను అయితే అంటరాను చేశారు, నన్ను అంటరాను చేశారు. మొన్న పిఠాపురం పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితుల గ్రామ బహిష్కరణ జరిగింది. విన్నారా మీరు? చూసారా? విన్నాను. ఏమంటారన్న దాని మీద? సురేష్ అనేటువంటి ఒక ఎలక్ట్రికల్ పని చేసేటువంటి కుర్రాడు అవును ఆ గ్రామంలో విధి నిర్వహణలో భాగంగా ఏదో కరెంట్ పని చేస్తుంటే షాక్ కొట్టి చనిపోయాడు. మీ దృష్టి కూడా వచ్చింది వాస్తవం. ఇప్పుడు చనిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం మాకు ఇంత కావాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అక్కడ 5 లక్షలు అయ్యా, 2 లక్షలు అయ్యా, 2,50,000 అన్నప్పుడు ఆయన ప్రాణాలను కోల్పోయే వాళ్ళ కుటుంబం, తర్వాత ఆర్థిక ఏదో వాళ్ళ కుటుంబము తర్వాత అంతో భూవ తినాలంటే ప్రభుత్వం నుంచి ఏదో కాంపెన్సేషన్ కావాలని కోరుకుంటారు. అరే చనిపోయింది కాకుండా మేము ఇచ్చిన డబ్బులు ఇంతే తీసుకోకుండా మీరు మన గ్రామంలోనే ధర్నా చేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారా? కాబట్టి ఈ ఊర్లో ఉన్నటువంటి మాలమాది కొడుకులకు ఇలా మంచినీళ్ళు ఇవ్వకండి, టిఫిన్ ఇడ్లీలు ఇవ్వకండి, ఛాయ్ పోయకండి అని ఏమంటారు, గ్రామ బహిష్కరణ చేస్తారా? మరి అక్కడ ఉన్నటువంటి దేశభక్తుడు, సనాతనవాది, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరు కాదు, అందరినీ సమానంగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే సనాతన హిందూ అన్నాడు కదా, ఎందుకు పోలే పైల్వాన్? ఎవరు మాట్లాడలా, ఎందుకు పోలేదు అంటున్నాను నేను. గ్రామ బహిష్కరణ క్షమించరాని నేరమే. ఎంత నేరం తెలుసా? 75 ఏళ్ళు వచ్చిందన్న స్వాతంత్రం వచ్చి. నేను ఏమంటున్నాను అంటే నిజంగానే ఆయన చనిపోయాడు అంటే కింది కులాలు మాకు న్యాయం చేయమని పైన ఉన్నటువంటి అధికారులు క్వశ్చన్ చేయొద్దా? చేయకూడదు. మరి అదే కదా నేరం. ఎక్కడ నేరం అదే. స్వాతంత్రం వచ్చి మనకు 75 ఏళ్ళు అయినా కూడా, సనాతన ధర్మం ఈ రోజుల్లోనే ఇన్నేళ్ళు అయినా, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా కూడా గ్రామ బహిష్కరణలో దళితుల బహిష్కరణ జరుగుతుందంటే నిజంగా అంబేద్కర్ గారి టైంలో ఎంత ఉండాలి? ఇవన్నీ వీళ్ళకి చెప్తే అర్థం కాదు. పక్కన ఇప్పుడున్న టాపిక్ నే మాట్లాడుకుందాం. సనాతన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఈ దేశానికి సౌత్ ఇండియాకి ఆదర్శం, మరో ఆదిత్యనాథ్ యోగి సౌత్ లో అని ప్రచారం చేస్తున్నారు కదా. మరి అంతా ఆదిత్యనాథ్ యోగి ఒక గ్రామ బహిష్కరణ జరుగుతుంది, ఎందుకు పోలే, ఎందుకు స్పందించలే, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఆయన నియోజకవర్గం. మా నాయన నాస్తికుడు అంటాడు, సిగరెట్ ఏమంటారు దీపదూపాలకు సిగరెట్ అంట పెట్టుకున్నట్టు అంటాడు, కమ్యూనిస్ట్ అంటాడు, చెగివీరు అంటాడు. ఏం మాట్లాడతాడండి? నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే పర్సనల్గా ఆయన హీరోయిజానికి నేను అభిమాని, రాజకీయాలకు కాదు. రాజకీయాలకు సెట్ గారు. నేను రాజకీయానికి అభిమాని కాదు, విరోధిని. అదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు సెట్ గారు. సెట్గా ఎక్కడ సెట్ అయ్యాడు బాను? ఇప్పుడు నువ్వు ఎందుకు ఒక వర్గాన్ని ఒకలాగా ఇంకో వర్గాన్ని నీ నియోజకవర్గంలో జరిగింది కదా, నువ్వు ఎందుకు పరామర్శించలే? మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? ఇదే కులం, ఇదే సనాతన ధర్మం, అధర్మం. నీ ధర్మం పరిడ వెళ్ళట్లే పవన్ కళ్యాణ్ గారు, అధర్మం పరిడ వెళ్తుంది. ఎందుకు మాట్లాడలేను? చిన్న సమస్య వస్తే మాట్లాడుతూ ఉంటావు కదా. ఇంత పెద్ద గ్రామ బహిష్కరణ జరిగితే ఒక్క విధంగా మాట్లాడలే. అక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు, టీడీపీ ప్రభుత్వానికి అమ్ముడు పోయిన సన్నాసులు కూడా మాట్లాడలే. దొంగలు వాళ్ళు ఇచ్చే మోచై నీళ్ళు దాక్కుంటూ దండం పెడుతున్న ఆంధ్రాలో ఉన్నటువంటి దళిత ప్రజల ఈ దొంగల్ని నమ్మకండి, వీళ్ళకి ఓట్లు వేయకండి. మీరు రాజకీయ శక్తి ఎదగండి, 50 రోజులు ఎదగాలి. ఎంత దుర్మార్గం ఇది! ఇదే నేను పోయేవాడిని, నాకు 650 కిలోమీటర్లు నేను కూడా చేసుకుంటే బతికేటువంటి ఉద్యోగం. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసి పోండ్రా బాబు అని చెప్పా. ఇది వైసీపీ టీడీపీ పంచాయతీ అన్నా అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు ఒక సన్నాసి. ఎందుకు పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు నా నోటి నుంచి. వేదవా ప్రజలందరికీ తెలుసు. ఖబర్దార్, నువ్వు ఏ విధంగా అయితే దళితవాదాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీలో నాయకుడిగా ఎదిగావో నిన్ను చెప్పులు తీసుకునే రోజు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. దళిత ద్రోహి వెదవాడు రాజేష్ మహాసేన ఎవడైనా కానీ బ్రదర్, ఎవడైనా కానీ. నేనైతే అతనే అనుకుంటున్నా. మరి ప్రజలు చెప్తారు. నాకు అర్థమైందిలే. ఇప్పటివరకు మాట్లాడాల. మరి నాయకుడు మాట్లాడు. అంతో ఇంతో హర్ష కుమార్ గారు ఆ విషయం మీద మాట్లాడతారేమో అనుకున్నా. ఆయన ప్రవీణ్ పగడాల గారి విషయం మీద నిరంతరంగా ఆయన వాయిస్ ఇస్తున్నాడు. కేపాల్ అనేటోడు కమెడియన్, జోకర్ అని నాగబాబు గారు పసకిసా కిసకిసా అని నవ్వి ఇన్సల్ట్ చేశారు కదా. ఇంత పెద్ద నాగబాబు ఈయన చరిత్ర తెలియదు. ఈయన ఏమంటారు, ఎన్నో వందల వేల పుస్తకాలు చదివినలాగా మాట్లాడతారు. ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ మీద కేపాలు డెమోక్రటిక్ వేలో కొట్లాడినట్టు ఒక సమస్య మీద కూడా కొట్లాడలే. ఎవరు? నాగబాబు గారు. కుటుంబ పాలన కాదు మాది, కుటుంబ పార్టీ కాదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈయననే వీళ్ళ సొంత అన్న తమ్ముడు. ఆయన ఏమవుతాడు? అన్నయ్యని తీసుకొచ్చుకొని ఎమ్మెల్సీ చేసుకున్నాడు. మరి ఎమ్మెల్సీ గారు పని చేయాలి కదా, పని చేయడు. పోయినవా నువ్వు ఏ సమస్య మీద కొట్లాడినావు? నువ్వు నేను చెప్తున్నాను కదా, కేపాల్ గారు ఈ సమాజానికి ఆదర్శం. కమెడియన్ కాదు ఆయన, కమెడియన్ చేసింది సమాజం. ప్రశ్నిస్తున్నాడు కదా, రేపు నిన్ను కూడా కమెడియన్ చేస్తారు. అదే నువ్వు ప్రశ్నిస్తున్నందుకే కదా కేపాల్ గారిని కమెడియన్ చేశారు. నువ్వు కూడా ప్రశ్నిస్తున్నావు కాబట్టి ఇంకా నిన్ను కమెడియన్ చేస్తే బాగుండు, అంతకించి ఇంకేం చేస్తారు. కుక్కని చంపాలంటే పిచ్చుకొని ముద్రేయాలంట, వేయాలి కదా. కేపాల్ గారికి వేసే ప్రయత్నం. ఆయన నరేంద్ర మోడీ గారు ఒక ఫోన్ కాల్ తోని రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపిండంట కదా. ఈయన ఆపిండంటే ఎందుకు కమెడియన్ అవుతాడు? ఆయన ఆపంగలేదు, ఈయన ఆపలేడా? ఈయన కూడా ప్రపంచ నాయకులతో పరిచయాలు ఉన్నాయి కదా.
లేవా? ఉన్నాయి కదా. మరి చూడండి ఆయన వీడియోలు చూడండి. ఆయన ఒక కింది కులంలో పుట్టినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, నేను మళ్ళీ రాసి పాస్ అయ్యాను, ప్రపంచంలో నేను తిరగనటువంటి దేశం లేదు, శాంతి బోధ చేశాను. ఆయన ఎక్కడ హింసను ప్రేరేపించలే. ఆ మతం వద్దు ఈ మతం వద్దని ఎక్కడ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఆదర్శమా, కే పాల్ గారు ఆదర్శమా? పాల్ గారే. పాల్ గారు ఆదర్శం. ఎక్కడ హింసను ఏ హిందువులు చంపన్నాడు, ఎడ్యుకేషన్ ఇచ్చాడు. సంగారెడ్డి దగ్గర లక్షల మందికి ఉపాధి కల్పించాడు. చిన్న పిల్లలకు. నువ్వు ఏ మతం అనగా నువ్వేమో ఆదరించవు, ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చినా పర్లేదు. నా మాదిగోలు దాంట్లో చదువుకునేది చదువుకొని నువ్వు బువ్వ పెట్టేటోని పెట్టలేవు. ఇది ఎక్కడ దుర్మార్గం? తీసుకురా నీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా పెట్టు, కేపాలు పెట్టినట్టు పెట్టు. నీకు చేతనైతే. అది చేత కాదు. మత కోణంలో మనిషిని చూడాలి, ప్రజలకు సేవ చేస్తుంటే నాయకులు అణిచివేసి కమెడియన్లు చేయాలి. మీరు కమెడియన్లు, కేపాలు కాదు. రాధా మనోహర్ కమెడియన్, మీ నరేంద్ర మోడీ కమెడియన్ రాధా మనోహర్. రాజకీయాలకు సంబంధం లేదంటాడు. ఏమంటారు? రాధా మనోహర్ దాస్ వెధవా. రాధా మనోహర్ దాస్ ఓ సన్నాసి. అరే రాధా మనోహర్ దాస్, నీకు రాజకీయాలకు సంబంధం లేదంటావు, మళ్ళీ నువ్వు నరేంద్ర మోడీ పరిపాలన గొప్పదని ఎలా చెప్తావురా? ధర్మం గొప్పదని ధర్మం గురించి పోదు. అతను వచ్చాక ఈ మత విద్వేషాలు ఎక్కువైపోయినాయి. కాదు బాను, నేను మనిషిగా చూడలేని పరిస్థితుల్లో ఉన్నా. నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నా. నేను రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయొచ్చు. నువ్వు రాజకీయ పార్టీలో లేకుండా నువ్వు నరేంద్ర మోడీ పరిపాలన బాగుంది, ఈయన పరిపాలన బాగాలేదని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఇష్యూ జరిగిన తర్వాత మౌనంగా ఉన్నాడు ఆయన. మౌనంగా ఉన్నాడు. మరి గొంతెత్తాలి కదా. నాకు అనుమానం, ఈ వెధవలే ఉండి ఉంటారు దాని వెనకాల. ఈ వెధవలే ఉండి ఉంటారు దాని వెనకాల. గతంలో చాలా మంది ఫాస్టర్లని వాడు చెప్తాడు. అని పేరు ఏం పేరు? కరుణాకర్ సుగుణ. నేను చనిపోయేంత వరకు ఈ దేశంలో ఒక చర్చ లేకుండా ఉంటే అది ఎవడ వల్ల సాధ్యం కాదులే అన్న. అంటే ఈ దేశంలో ఏ మసీదుని కూల్చే దమ్ము ఎవరికి లేదు, ఏ హిందూ గుడులను కూల్చేద్దాము ఎవరికి లేదు, ఏ క్రిస్టియన్ చర్చెస్ కూల్చే దమ్ము కూడా ఎవరికి లేదు. అది 100 మంది అంటారు. ఎందుకు కూల్చాలి? మనం కొత్తగా కట్టుకోవాలని ఆలోచన రావాలి. ఎందుకు కూల్చుకోవాలి? అంతే కదా. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, చరిత్ర జరిగిపోయింది, పక్కన పెడదాం. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి చరిత్ర ఏదైతే అలా చెప్పకపోతే వాళ్ళకి భిక్ష లేదు కదా. మరి ఇప్పుడు మమ్మల్ని అంటరానోళ్ళని చేశారు, మా మూతికి ముంత కట్టారు, ముడ్డికి చీపిరి కట్టారు, ఊరవతల వెలివేశారు మిమ్మల్ని ఎన్ని ముక్కలు నరకాలు చెప్పండి. మేము ఇన్ని సంవత్సరాలు పడ్డటువంటి బాధ ఇప్పటికీ పడుతున్నారు కదా. మరి తీద్దామా? చరిత్రను తీద్దామా? ఒప్పుకోరు దాన్ని. ఎప్పుడో తుర్కిషులు వచ్చారు, లేకపోతే మహమ్మదులు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి గుళ్ళని గోపురాలను ధ్వంసం చేశారని నువ్వు పగని ప్రతీకారాన్ని పరాయి మతస్థుల మీద పెట్టాలనుకుంటున్నావు కదా. నేను ఈ దేశంలో పుట్టినా, ఈ దేశానికి నువ్వు వలస వచ్చి నన్ను ఎన్ని హింసలు పెట్టావు, నేను నా సమాజాన్ని కూడా నీ మీదకి ఈ విధంగా రెచ్చగొట్టాలా? కాదు కదా. నువ్వు పెట్టినటువంటి బాధలకు నీకు ఏ శిక్ష వేయాలి చెప్పు? తప్పగా దీనికి సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకోవడం. బీజేపీ విధానం ఇటువంటి వాటన్నిటిని సమర్థించేది బీజేపీ. సో మీరు అన్నారు స్టార్టింగ్ లో, ఎందుకన్నా మీకు బీజేపీ, నాకేం బీజేపీ మీద పగ, మీరు వ్యతిరేకం. నరేంద్ర మోడీ గారికి ఏమైనా గాయం అయితే నేను ఓపెన్ గా చెప్తున్నాను, ముందు గాయపడేది నేనే. పర్సనల్గా ఏ మనిషి శరీరానికి గాయం కావాలని నేను కోరుకోను. బీజేపీ ఆలోచనతోని సిద్ధాంతంతోనే నాకు పంచాయతీ తప్ప వ్యక్తులతో నాకు పంచాయతీ లేదు. రా కూర్చొని మాట్లాడదాం, అందరం కలిసి బతుకుదాం. విడగొట్టేటోడు ఉంటే క్రైస్తవుడైనా వ్యతిరేకిద్దాం, చెప్పులు తీసుకొని కొడదాం. విడగొట్టే క్రైస్తవుడు ఉంటే మనం చెప్పులు తీసుకొని కొడదాం. విడగొట్టే ముల్లా ఉంటే మనం చెప్పు తీసుకొని కొడదాం. సమాజం నుంచి వెళ్ళడం. అప్పుడు పరిపూర్ణానంద స్వామి అనే ఒక వెధవ ఈ తెలంగాణ రాష్ట్రంలో మత పంచాయతీ పెట్టి ఎంత ఘర్షణ చేశాడు. ఒక మేధావు లాంటి కంచయ్య గారిని సంపన్న నూసిగొలిపాడు ఒక వర్గాన్ని. తెలుసా ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పరిపూర్ణ? వీళ్ళకి ఏం కావాలి? ఇటువంటి పంచాయతీలు కావాలి. మేధావులు అనేటువంటి మాట్లాడొద్దు, వాళ్ళ గొంతులు నొక్కేయాలి, లేకపోతే మెజారిటీ సమాజాన్ని వాళ్ళ మీద కూర్చోగలపాలి. ఖబర్దార్ మీరు అన్నారు చూసావా, అందుకే ఎవడైతే తప్పు చేస్తే, ఎవడు తప్పు చేసినా హిందువా ముస్లిమా క్రిస్టియన్ వాడి పతనం కూడా చేయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా ఫైట్ చేయాలి. నన్ను చంపడానికి వస్తే చంపడంలో తప్పేముంది? ఆత్మరక్షణ అంతే కదా. మరి ఎందుకు చంపుతా ఉన్నారు మీరు? ఇప్పుడు ప్రణయ్ ఎవరైతే ఉన్నారో అమృత ప్రణయ్లు వాళ్ళిద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకునేది. బలవంతంగా ఏమైనా లాక్కపోయాడా? మేజర్స్ బలవంతంగా ఒక అమ్మాయి వెనకాల అబ్బాయి బలవంతంగా పడితే నువ్వు ఖండించు, తప్పులేదు, ఓకేనా? ఇద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది. పట్టపాటి నడి రోడ్డు మీద నరికి చంపాడు కత్తులతో మిర్యాలగూడలో. ఇప్పుడు ఏమైంది? ఆ ఇష్యూ ఏమైంది ఇప్పుడు చెప్పండి. తండ్రి చనిపోయాడు, బాబాయ్ జైలుకి పోయాడు, లైఫ్ పడ్డది, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ లైఫ్ పడ్డది.
అమృతకి భర్త లేడు, అటు కొడుకు లేకుండా తల్లిదండ్రులకి ప్రణయ్కి తల్లిదండ్రులకి కొడుకు లేకుండా ఇటు ఈ అమ్మాయికి తల్లిదండ్రులు బాబాయిలు మొత్తం అంతా నాశనం అయిపోయింది. చిన్న ఆవేశం. దీనికి కారణం ఏంటి అని అంటే నేను కింద నువ్వు పైన అనే భావన ఉండడం వల్లనే కదా. ఒరే నాయన ఈ ఒక కులం కింద కాదు, కులం పైన కాదు, మనందరం మనుషులం అనేటువంటి పరివర్తన మనం సమాజంలో తీసుకురావాలి. కానీ వీళ్ళు ఏం చెప్తారు పొద్దున్న లేస్తే? ఇటువంటి వాటి మీద డిబేట్ పెట్టండి, తప్పు లేదు. ఎంత వాడు చెప్తాడు రాదామన్నారు, యేసుప్రభు ఎవరికి పుట్టాడో తెలియదు అంటాడు. ఏమనాలి విని చెప్పండి? ఏదో చెప్పు తీసుకొని కొట్టాలి చెప్పండి? అల్లా ఎవడికి పుట్టాడు ఏమనాలి చెప్పండి విని? అరే నీకు నచ్చకపోతే నువ్వు నమ్మకురా భయ్, నచ్చినోడు నమ్ముకుంటాడు. నువ్వు నమ్మే దేవుని వాడు ఏమైనా క్రిటిసైజ్ చేస్తే చెప్పు, పెడదాం మన మీద చర్చ. రగిలిపోతుంది కడుపు. అరే పొద్దున్న లేసి ఇదే పంచాయితీ, మంచి కోరుకోరు.